షోలు పడతాయి అన్నమాట థియేటర్స్లో. సో మనందరం చూడడానికి రెడీ అయిపోదాం. సో ఇప్పుడైతే స్టేజ్ పైకి ముందుగా ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. సందీప్, ఫస్ట్ ఫోటోషూట్ ఎప్పుడు జరిగింది సార్? నాకు అసలు ఫోటోషూట్ లేదు, పెళ్లి చేసుకుని. పోస్ట్ వెడ్డింగ్ కూడా పోస్ట్ వెడ్డింగ్ ఉంటుంది కదా, ఎనీ మెమరీస్? మెమరీస్ లేవు, ఫోటోషూట్ స్పెసిఫిక్ ఉండే ఆ రోజు. అందుకే ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ అండ్ ఇప్పుడు ఎంత పెద్ద ఇండస్ట్రీ అయిందని ఐఎమ్ వెరీ క్యూరియస్. అంటే కరెక్ట్ యాక్చువల్లీ రైట్ఫుల్లీ పిక్ చేశారు, కానీ అప్పుడు లేదు. మీరు చూసిన 10-15 years. అవును అవును, మీరు చూసిన వాటిల్లో ద క్రేజియస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఎక్కడన్నా మీకు గుర్తుందా సార్? ఇలా కూడా చేస్తున్నారా ఈ మధ్య అని మీరు షాక్? వాళ్ళు యాక్చువల్లీ మెయిన్ పెళ్లి వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ పక్కకి జరిపేసి వాళ్ళు దూరిపోయి ఇట్లాంటి అన్నీ చేస్తున్నారు. మనకి ఎవరు ఇంపార్టెంట్ అర్థం కావట్లేదు యాక్చువల్లీ. అలాంటివి జరుగుతున్నది. అవును అవును, ఇట్స్ న్యూ వరల్డ్. అవును. పోనీ ఫస్ట్ మూవీ ఫోటోషూట్ డాలర్ డ్రీమ్స్ ఇంకా తెలిసిన వాళ్ళందరినీ అపార్ట్మెంట్ లో ఇట్లాంటి అవునా? ఓకే, చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. ఓకే, అంటే ఫస్ట్ టాక్. yes of course sir, please please. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఈ ఫంక్షన్కి వచ్చినది. అంటే ఇట్లాంటి యంగ్ టీమ్ అయితే అండర్ 25 కనిపిస్తున్నారు యాక్చువల్లీ. రియలీ వైబ్ ఉంది బాగా మంచిగా. ఐ థింక్ ఇట్ సీమ్స్ లైక్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్, డైరెక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ అని అందరూ. సో అండ్ ద టీజర్ ఇస్ రియలీ అంటే ప్రామిసింగ్ ఉంది, సరదాగా ఉంది, అందరు బాగా చేశారు. అండ్ ఈ కుర్రోడు అంటే 90s చూశాను, నీ ఎక్స్ప్రెషన్స్ టెరిఫిక్ అయ్యాను. నీకు మార్కులు రాకపోతే నీ ఫేస్ చూస్తూ ఉంటుంది నాకు. అండ్ తిరువీర్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ అంటే ఒక ఏదో ఇంట్రెస్టింగ్ స్పేస్ చేసుకుంటున్నాడు తను. ఐ థింక్ నేను ఫాలో చేస్తూ ఉంటాను అతన్ని. అంటే ఏదైనా మంచి చాలా ప్రామిసింగ్ హీరో అండ్ ఇండివిజువల్ అనిపిస్తుంది. సో అతను పిలవగానే ఐ థాట్ సంథింగ్ విల్ బి స్పెషల్ అని. సో ఐ హోప్ నువ్వు నీకు కరెక్ట్ సినిమాలు పడి కరెక్ట్ హిట్ అయ్యి నువ్వు అంటే యువర్ హార్ట్ ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్, మైండ్ ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్. సో మంచి సినిమాలు వస్తాయని అనుకుంటాను. నువ్వు కూడా బాగా చేస్తావు, నీ ఎక్స్ప్రెషన్ బాగుంది, ఫోటో నీకు నేను అది చూడదు. బట్ అండ్ మ్యూజిక్ సురేష్ బాబు గారు చాలా అంటే ఇట్స్ వెరీ ఎనర్జెటిక్, హై అంటే ఐ బిన్ ఫాలోయింగ్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి మూవీస్ చేయడానికి అంటే ఒక ధైర్యము, ఒక ప్యాషన్, నమ్మకం అన్నీ ఉండాలి. సో ఐ కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్. నాకు ఎప్పుడో నా ఆనంద్ డాలర్ డ్రీమ్స్ డేస్ గుర్తొస్తున్నాయి. సో ఐ హోప్ దట్ మీరు కూడా చాలా సక్సెస్ అవ్వాలని, డబ్బులు రావాలని. అండ్ కంటెంట్ చాలా అదే తిరువీరు చెప్పాడు, కంటెంట్ ఎలా ఉంటుందంటే అసలు క్లీన్ అన్నాడు. సో ఐ హోప్ ఇట్లాంటి సినిమాలు రావాలి తప్పకుండా. బ్యాక్ డ్రాప్ బాగుంది. అండ్ దెన్ డైరెక్టర్ రాహుల్, ఇవి అందరూ చిన్న పిల్లల్లో ఉన్నారు నాకు. వెరీ కంగ్రాచులేషన్స్. మంచి ఇట్స్ లైక్ ఒక వరల్డ్, మంచి వరల్డ్లో ఉంది, చూడాలనిపిస్తుంది. సో ఐ ఫీల్ ఆల్రెడీ మంచి వైబ్ ఉంది. సో అంటే ఓపెన్గానే చెప్తున్నాడు, ఐ ఫీల్ నాట్ దట్ అన్ని సినిమాలకు వెళ్ళాను కదని. ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అందరూ. ఐ విష్ హార్టీ సక్సెస్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండస్ట్రీకి ఎంతమంది టాలెంట్ని మీ ద్వారా వచ్చారో మా అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ దెమ్ విజయ్ దేవరకొండ గారు ఈజ్ లాంచింగ్ డిజిటల్లీ ఈ టీజర్ని. యా, సో అలాగా ఇలాంటి టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ స్పెషల్ ఫర్ అస్. థ్యాంక్ యూ. కొంచెం ఫీవర్ ఉంది నాకు, అందుకే లీవ్ ఎర్లీ. కానీ ఐఎమ్ రియలీ హోప్ఫుల్లీ దట్ దిస్ గోస్ అ లాంగ్ వే. కంగ్రాచులేషన్. నువ్వు నీకు మంచి ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది నాకు. జస్ట్ డూ నీ హార్ట్ని నమ్ముకో. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ క్యారెక్టర్కి అని చెప్పి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇది శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ. సో నాకేమో నేను హైదరాబాద్, నాకు అసలు ఒక్క ముక్క కూడా రాదా శ్రీకాకుళం గురించి, ఆ స్లాంగ్ గురించి. కానీ రావులన్న నా మీద నమ్మకం పెట్టుకొని, అరే నువ్వు చేస్తావు, మంచి చేస్తున్నావు నువ్వు అని చెప్పి దాన్ని నేర్పించి అండ్ ఆ స్లాంగ్ని పర్ఫెక్ట్గా వచ్చేదాకా నాకు ఒక 3-4 వీక్స్ దాకా నాకు నా మీద నమ్మకం ఉంచి, నువ్వు బాగా చేస్తావు, నువ్వు యూ క్యాన్ డూ అని చెప్పి చేసిండు. అండ్ రాహుల్ అన్న చాలా థ్యాంక్స్. సందీప్ అన్న నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు ఇంత మంచి క్యారెక్టర్కి. అండ్ మెయిన్గా మరి రంజిత్ సార్ నాకు ఫస్ట్ నుంచి చాలా అంటే ఎంకరేజ్మెంట్ ఇస్తుండే, అరే నువ్వు మస్తు చేస్తావు అది అని చెప్పి. ఇంకా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా ప్రజ్ఞ అన్న కూడా సూపర్ అసలు. అన్న మా అన్న కూడా హైదరాబాద్, మనం అంతా అందరు చాలా సపోర్ట్ చేసినారు. అండ్
మా హీరోయిన్ టీనా శ్రావ్య గారు అండ్ మా రోహన్, ఆ, యామిని, మా కో యాక్టర్స్ అందరికీ. అండ్ మెయిన్ స్పెషల్ థ్యాంక్స్ తిరువీర్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నేను అస్సలు మర్చిపోను. షూటింగ్ టైంలో కూడా నేను కొన్ని సీన్స్ అవి ఇవి షార్ట్స్ చేసినప్పుడు మస్తు భయపడుతుండే అన్న. నాకు నాకు భయం అవుతుందన్న, ఇవన్నీ చేయాలంటే సిగ్గు అవుతుందంటే, ఎందుకు భయ సిగ్గు, నువ్వు చెయ్యి అది ఇది అని చెప్పి. సో చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ సురేష్ సార్ మ్యూజిక్ చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ అన్న, మా ఎడిటర్, చాలా థ్యాంక్స్ అందరికీ. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చరణ్ అన్న, మహేష్, నాని అండ్ వినయ్, వీళ్ళందరూ, మిగతా ఇంకా ఎవరైనా పేరు మర్చిపోతే సారీ, నాకు భయం అవుతుంది యాక్చువల్లీ. ఇంకా నెక్స్ట్ టైం హిమ్మత్ తెచ్చుకొని మాట్లాడతా నెక్స్ట్ ఈవెంట్లో ఏదైనా ఉంటే. చాలా థ్యాంక్స్ అందరికీ. మీ అందరి బ్లెస్సింగ్ సినిమా మీద ఉండాలి, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా రాహుల్ సార్కి. అండ్ నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, నాకు చాలా నర్వస్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మా రాహుల్ సార్కి. అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి, సందీప్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు. అండ్ నన్ను నమ్మి అసలు ఈ క్యారెక్టర్ నా కోసమే రాశారు అని చెప్పి, నువ్వు చేయగలవు అని నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన మా రాహుల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేనేం మాట్లాడలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ. బట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరువీర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీనా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ రోహన్ గారు, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనేం మాట్లాడలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ, బట్ థ్యాంక్ యూ ఆల్. శేఖర్ సార్కి, డిజిటల్గా లాంచ్ చేసిన విజయ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ప్రీ వెడ్డింగ్ షో ఒక 2 hours మిమ్మల్ని చాలా హ్యాపీగా ప్రశాంతంగా నవ్వించే సినిమా. ఎలాంటి హడావిడి అలాంటిది ఏమీ ఉండదు, చాలా ప్రశాంతంగా ఒక 2 గంటలు మీరు చాలా హ్యాపీగా నవ్వుకుంటారు థియేటర్స్లో. ఇది చాలామంది ఫోటోగ్రాఫర్స్కి, చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి చేసుకోబోతున్న వాళ్ళకి చాలా రిలేటబుల్ థింగ్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న కామెడీ థింగ్స్ చాలా ఉంటాయి. నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ సందీప్ గారికి, కో ప్రొడ్యూసర్ కల్పనారావు గారికి, మా డైరెక్టర్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజ్నయ్ గారు చాలా పేషెన్స్ ఉన్న మనిషి. తను చాలా సపోర్ట్ చేశాడు ఈ సినిమాకి. యాక్చువల్లీ చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉన్న టీము. దీంతో వర్క్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఏమన్నా మర్చిపోతే, యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళిద్దరు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చాలా మీకు అందరికీ చాలా రిలేట్ అవుతారు. మా తిరువీర్ గారు రమేష్ క్యారెక్టర్గా చేశారు ఫోటోగ్రాఫర్గా, మిమ్మల్ని చాలా బాగా నవ్విస్తారు. హీరోయిన్ టీనా శ్రావ్య చాలా బాగా చేశారు. మిగతా రోహన్ మళ్ళీ 90s తర్వాత ఇందులో మళ్ళీ అలాంటి కొన్ని మంచి కామెడీ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ అన్న. సాంగ్స్ ఇంకా వస్తాయి, వచ్చాక మీరే చెప్తారు, చాలా బాగా ఉంటాయి. థ్యాంక్ యూ. Thanks to Sandeep garu, Prajnay garu and Tiruvir garu and Rahul for choosing me for this project. And this is my debut project, and thanks for believing in me. And Suresh Babli garu, because మేము చూసేటప్పుడు వేరే సాంగ్స్ ఆల్రెడీ హిట్ సాంగ్స్ అవి పెట్టుకొని చూసాం సాంగ్కి కానీ వాటికి కానీ, బట్ అంతకంటే బెటర్గానే నాకు అనిపించాయి టు బి ఫ్రాంక్ తర్వాత ఆఫ్టర్ మ్యూజిక్ యాక్చువల్లీ. And thanks to Aarti garu, costume designer, who's there with me from pre-production, from scene to scene, location to location. Yeah, and Funny garu, production designer. He did he was very helpful in the Aruku shoot, and he procured all the properties nearby only by cutting down the budget or the production. Is in my very production efficient, I mean cost efficient గా నే షూట్ చేయడం జరిగింది. దానికి స్పెషల్ థ్యాంక్స్ టు ప్రజ్నయ్ గారు అండ్ నరేష్ గారు ఫర్ ఎడిటింగ్ ద ఫిలిం. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ క్రిస్ప్ టు గెట్ ఇట్ టు 2 hours, అండ్ విచ్ ఇస్ వెరీ ఈజీ గో ఫిలిం లానే ఉంటుంది, వేర్ యూ వోంట్ ఫీల్ దట్ 2 hours పాస్ అవే వెరీ సూన్.
And thanks to direction team, Charan Garu, Charan, Nani, Mahesh, and Abhinay. And our cinematography team, Shubham and Ram and Marshall, 3 people just supported me with too much. And thanks to our gaffer, Mahesh Garu. And thanks to 24 Carat and KSR Garu, KSR vendors. Thank you. డైరెక్టర్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే అంటే ఈ మూవీకి నన్ను ఫస్ట్ సజెస్ట్ చేసింది తిరువీరన్నతో మేము మస్దా మూవీ చేసినప్పుడు మేము బాగా చేసామని చెప్పి రాహుల్ గారికి సజెస్ట్ చేశారు. నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డైరెక్టర్ గారు. అలాగే ప్రొడ్యూసర్ గారికి, ప్రజ్ఞయ్ అన్నకి, అలాగే మా టీం కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఆర్ట్ అసిస్టెంట్గా జగన్ వర్క్ చేశారు. అలాగే మా టీం గిరి, ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ చెప్పడం అంటే అవ్వదు. అంతే అండి, థ్యాంక్ యూ. Namaskaram. Thank you so much for being here. First of all, I want to take a moment to thank all the actors who worked on this film. Thiruveer, Tina, Shavya, Rohan, and rest of the wonderful cast, and our director who worked with such dedication and vision. This film is very fun and entertaining, and we hope the audience enjoy it as much as we enjoyed making it. And a special thanks to Shekhar Kamla sir and Vijay Devarkonda sir for being here. Thank you so much. చేయడానికి వచ్చిన మీడియాకి అండ్ పర్ఫెక్ట్ గెస్ట్ను పిలిచారన్న. ఈ సినిమాకి ఎలాంటి గెస్ట్ రావాలో అలాంటి గెస్ట్ వచ్చారు. థ్యాంక్ యూ శేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏం లేదండి, బ్యూటిఫుల్ ఫిల్మ్కి వర్క్ చేసిన అనే ఫీలింగ్ వచ్చింది. ఫ్రెష్ టీమ్, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్న టీంతో వర్క్ చేశాను. మంచి సినిమా రాబోతుంది, తప్పకుండా మీడియా సపోర్ట్తో ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందని. రీసెంట్గా చాలా ఫిల్మ్స్, చిన్న సినిమాలు మంచి అంటే జనాదరణ పొందుతుంది, అలాగే ఈ సినిమా కూడా పొందుతుందని. క్లీన్ కామెడీ అండి, మంచి సినిమాని ఖచ్చితంగా చూస్తారు. అండ్ తిరువీరన్న గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన బెస్ట్ యాక్టర్, చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేస్తారు. అండ్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. వీడైతే అతరగొట్టాడు, సాంప్రదాయాని గాడు. తిరువీరన్నకు బెస్ట్ అసిస్టెంట్ అన్నట్టు వీడు. అందరూ బాగా చేశారు. అండ్ రాహుల్ అన్న, కొత్త సినిమాని అందరూ మలయాళం, తమిళ్ డైరెక్టర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు బాగా చేశారు, చాలా బాగా చేశారు ఇట్లా అంటారు కదా, అలాంటి డైరెక్టర్ అయినా అంత అద్భుతంగా మేక్ చేసిండు. తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్గా ఆయన నిలదొక్కుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్రొడ్యూసర్ సందీప్ అన్న, షివర్ అవుతుందన్న మధ్యలో పోతుంటుంది. సందీప్ అన్న, ఈయన 30 years ఉంటాయి అనుకుంటా, నాకు 30-35, యంగ్స్టర్. ఈయనతోని అంటే అదే అన్న, ఒక ప్రొడ్యూసర్తో పనిచేస్తున్నాం అనే ఫీలింగ్ ఉన్నది. చూస్తున్నారు కదా, ప్రొడ్యూసర్ కదా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక అన్నలాగా ఉంటుంది. అండ్ ప్రజ్ఞయ్ అన్న కూడా చాలా మంచి టీంతో వర్క్ చేసిన అనే ఫీలింగ్ ఉంది. ఈ టీంను పరిచయం చేసిన ఎడిటర్ నరేష్ అన్న అండ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ. ఈయన బెస్ట్ ఎడిటర్ అవుతారు. అందరు బాగా చేశారు అన్న, నేను కొంచెం టెన్షన్ మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఇక్కడ ఉన్న ఏడి అందరికి, నాని అన్నకి, చరణ్ అన్నకి, వినయ్ అన్నకి, అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేయండి, లేకపోతే అసలు సినిమా అవ్వదు. వచ్చేయండి. నాని అన్న, చరణ్ అన్న, వినయ్ అన్న, మహేష్ అన్న, అందరు వచ్చేయండి, పైకి వచ్చేయండి అన్న. జోగారావు గారు ఎక్కడ ఉన్నా వచ్చేయాలి. అసలు ఆయన లేకపోతే అసలు సెట్టులా వైబే ఉండదండి బాబు. ఎనర్జీ అంటేనే వచ్చేసాడయ్యా బాబు అనుకునేటట్టు ఉంటుంది. అది వచ్చారు. వినయ్ అన్న వచ్చారు. వినయ్ ఆర్టిస్ట్ వినయ్ అన్న వచ్చాడు. వీళ్ళిద్దరు లేకపోతే సెట్లో వైబే ఉండదు నిజం చెప్పాలంటే. అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఒక ఆర్టిస్ట్ కోస్టార్ ఉన్నట్టు కాదు, ఒక ఫ్యామిలీతో ఉంటే ఎలా ఉంటుందో మా సెట్లోనే దొరుకుతుంది మీకు. ఇంకా రామన్న, శుభమన్న, వీళ్ళందరూ వచ్చారు కెమెరా డిపార్ట్మెంట్లో. ఎందుకంటే దే టుక్ కేర్ ఆఫ్ ద లైటింగ్ ఎవ్రీథింగ్. అందరూ వచ్చారు. ఏరన్నా ఫోన్ అదే అసిస్టెంట్, డైరెక్ట్ అసిస్టెంట్ గిరన్న అసలు మాకు ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, షార్ట్ రెడీ అనడానికి మేము అంటాం ఫోన్పే, గూగుల్ పే, అదొక అంటే చెప్పే కదా ఇప్పుడే. సరే అందరూ వచ్చేయనన్న, గిరన్న పైకి రా, జగన్ అందరూ వచ్చేయనన్న, శుభం అన్న చూడలేను అన్న, జగన్ అన్న వచ్చి అందరు పైకి వచ్చేయాలి, లేకపోతే అసలు సినిమానే లేదన్న. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విజయ్ దేవరకొండ గారు ఫర్ లాంచింగ్ దిస్ ట్రైలర్ digitally.
నేను ఒక్కటే చెప్పాలనుకున్నా విజయ్ అన్న, ఇఫ్ యూర్ సీయింగ్ దిస్, రౌడీ వేర్లో ఎస్ సైజ్ రెడీ పెట్టుకో, హిట్ కొట్టి వస్తున్నావు. మౌలి అన్నకి ఇచ్చావు, సో నేను వస్తున్నాం. సో ఎస్ సైజ్ స్టాక్ రెడీ పెట్టుకో. మీ అండ్ మై టీమ్ ఆల్ ఆర్ కమింగ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ 1 minute ఉంది, అందులో చూసింది మీరు కొంచెమే, ఇంకా 2 hours ఫిలిం ఉంది. మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా మీ అందరికీ? యా, మీరు చూసింది కొంచెమే, ఇంకా 2 hours ఫిలింలో మొత్తం ప్రతి సీను ప్రతి డైలాగ్ ఒక్కొక్కటి ఇట్లా బాంబ్ పేలిపోద్ది. అండ్ తిరువీర్ సార్ మీతో యాక్ట్ చేయడం చాలా ఏమంటే నేను తిరువీర్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఒక ఛాలెంజింగ్గా, ఆ సార్ ఏమో ఆఫ్ స్క్రీన్ ఏమో నార్మల్గా ఇట్లా జాలీ టైప్, ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి కామ్గా ఉంటారు. అక్కడ కామెడీ అయిపోయింది, నాకు ఆన్ స్క్రీన్లో ఇట్లా నడుస్తూనే ఉంటుంది. అసలు నా వల్ల కాదు. ఇంకా రోహన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి నాకు ఈ హేమ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను దానికి జస్టిస్ చేశానని అనుకుంటున్నాను. చేశానా? థ్యాంక్ యూ. అండ్ సోము సార్, మీ 1 minuteలోనే మీ ఫ్రేమ్స్ అందరు చూశారు. ఇంకా మూవీ మొత్తం చూడాలని నాకు కూడా చాలా ఈగర్గా ఉంది. ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ నాకు చాలా ఫేవరెట్. అండ్ సురేష్ బొబ్లీ సార్, మీ మ్యూజిక్ మా మూవీకి రావడం అంటే, సారీ ఇప్పుడు మన మూవీ కదా, మీతో నేను యాక్ట్ చేసిన ఫిలింలో మీరు మ్యూజిక్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అండ్ మా కో యాక్టర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరిని మర్చిపోయా? సారీ, మెయిన్ పిల్లర్నే మర్చిపోయిన. ఇల్లు కట్టేసిన కానీ కింద పిల్లర్స్ లేవు. మా ప్రొడ్యూసర్స్ రంజిత్ సార్, సందీప్ సార్ అండ్ కల్పన గారు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. అండ్ మీకు చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలని ఉంది, కాకపోతే ఆ రోహన్ ఇప్పుడు ఒక సీన్ ఉండిద్దండి మూవీలో. మూవీ సీన్ చెప్పట్లేదు, ఓకే చెప్పొద్దంటున్నారు కాబట్టి డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, November 7 థియేటర్స్కి వస్తుంది. మీరు చూసింది 1 minute, ఇంకా 2 hours ఉంది. బెస్ట్ కంటెంట్, మంచి కంటెంట్ ఉన్న ఫిలిం, డీసెంట్ ఫిలిం, మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన శేఖర్ కమల గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆన్లైన్లో ఈ టీజర్ లాంచ్ చేస్తున్న విజయ్ దేవరకొండ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ నాకు అనిపించింది చెప్పేస్తా. ఫస్ట్ నేను ఈ కథ తీసుకొని వెళ్ళినప్పుడు సందీప్ గారు నమ్మారు కదా, ఫస్ట్ సిట్టింగ్లోనే బాగుంది మనం చేద్దాం అని అన్నారు. అప్పటి నుంచి సందీప్ గారు, రంజిత్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్, సార్ రండి సార్. అయితే అప్పటి నుంచి నమ్మారు. సో ఆ రోజు నుంచి నన్ను చూడగానే ఎలా పలకరిస్తారో ఇప్పటికీ వాళ్ళిద్దరూ నన్ను ఈ రోజుకి కూడా అంతే పలకరిస్తారు. ఎందుకంటే ఒక 1 year జర్నీలో ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యన ఎక్కడో ఒక దగ్గర ఏవో ఒకటి జరుగుతుంటాయి, కానీ మాకు అలాంటివి ఏం లేవు. చాలా క్లీన్గా వెళ్ళిపోయింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నన్ను ట్రీట్ చేసే విధానం అయితే వాళ్ళిద్దరిది మారలేదు ఈ రోజుకి కూడా. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫైనల్గా తిరువీర్ గారు ఇది ఎలా చెప్పాలంటే, మసూదా హిట్ అయిన తర్వాత తిరువీర్ గారు ఏది పడితే అది, ఏమో నేను ఇలా చెప్పొచ్చో లేదు తెలీదు, ఏది పడితే చేసే కాదు, ఆచితూచి అడుగులేయాల్సిన టైం అన్నమాట అది. నేను కథ చెప్పే రోజుకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన రోజుకి అప్పటికే 4-5 కథలు వింటూ ఉండేవారు. 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్స్ వచ్చారు కూడా, కానీ అవన్నీ కాదని నేను చెప్పిన కథ నచ్చి, ఓకే కథ నచ్చింది అంటే ఓకే, నేను డెబ్యూటెంట్ని, నన్ను నమ్మారు చూసారా, దానికైతే లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను సార్ ఆ విషయం అయితే మాత్రం. ఎందుకంటే ఓకే అనుకోవచ్చు, అప్పటికైనా ఒక హిట్లో ఉండి ఒక డెబ్యూటెంట్ని నమ్మారు అని అంటే అది నిజంగా చాలా గ్రేట్ థింగ్. నేను ఎప్పటికీ మర్చిపోకూడదు, మర్చిపోను. ఇంకా ఫైనల్గా ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఈ సినిమా మొత్తం ఒక ఎక్స్ట్రా యాక్టర్స్తో కలిపి మొత్తం అందరు టెక్నీషియన్స్ అందరం కలిపి ఒక 200-300 మంది
వర్క్ చేసాం. అందరూ కలిస్తే ఈ సినిమా అయింది. సో 300 మంది కలిపి ఈ సినిమాని తీస్తే ఒకే ఒక వ్యక్తి ఈ సినిమాని మోసారండి, ప్రజ్ఞయ్ గారు. మోసింది మాత్రం ఆయన ఒక్కలే, ఇప్పటికీ ఈరోజు కూడా. అంటే ఎక్కడో కొన్ని పుస్తకాల్లోనేమో, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు చెప్తున్నాను, అన్సంగ్ హీరోస్ అని ఒక పదం ఉంటుంది, వాళ్ళ గురించి మాట్లాడుకోరు. ఈ సినిమాకి అయితే మాత్రం ఆ హీరో ఈయనే. అండ్ టెక్నీషియన్స్ శేఖర్ ఇంత కామెడీగా ఇక్కడేమో చేసాడేమో కానీ అంత అలా ఉండదండి. శేఖర్ చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మందితో కలవడు, బట్ నాతో కలిశాడు. ఇద్దరికి బాగుంటుంది, ఆ రేప బాగుంటుంది. చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాను శేఖర్ దగ్గర నుంచి. తను FTI బ్యాచ్ అనమాట, పుణె. చాలా అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనే చాలా థింగ్స్ అలా కాదు, ఇలా కాదు, అలా చాలా శేఖర్ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. అండ్ ఎడిటర్ నరేష్ గారు, ఆయన వర్క్ కూడా ఇంకేం చెప్పడానికి లేదు. అండ్ మా కో ప్రొడ్యూసర్ కల్పన మ్యాము మ్యూజిక్ అంతా అయిపోయాక ఒకసారి సినిమా చూసి ఒక మాట అన్నారు, సురేష్ గారు ఈ సినిమాకి మీరు కో హీరో అండి అని. అది నిజం అండి. అది ఇంకా ఫనీ గారు, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచి ఈ రోజుకి నాతో మా డైరెక్షన్ టీం ఉంది. కంప్లీట్గా ఎక్కువగా చరణ్, నాని, మహేష్ అసలు కంప్లీట్గా నాకు ఎంత స్ట్రెంగ్త్ అంటే, నేను ఓన్లీ నా పని మాత్రమే చేసుకున్నాను, మిగతావన్నీ అరేంజ్ చేశారంటే వాళ్ళే. అందరికంటే చరణ్ బావా, థ్యాంక్ యూ, బావా అని పిలుస్తాను, అంతే అండి. గురువు గారు ఇప్పుడు కాదు, అది మళ్ళీ చెప్తా. జోగారావు గారు అండ్ యాక్టర్స్ అందరు, ఇంక రిమైనింగ్ యాక్టర్స్, చైనా గారు, సౌందర్య గారు, మర్చిపోయారు రోహన్. ఫస్ట్ నుంచి రోహన్ మీద అయితే స్టిక్ అయి ఉన్నానండి నేను. నాకు రోహనే కావాలి, నాకు ఆ క్యారెక్టర్కి రోహనే కావాలి అని. ఎన్ని డేట్స్ ఇష్యూస్ వచ్చాయి, చాలా అంటే డేట్స్ లేవు ఏమన్నా సరే తిరువీర్ గారే మాట్లాడారు, రోహన్ డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ క్యారెక్టర్కి రోహనే కావాలనుకున్నాం. ఎందుకంటే ఇది రోహన్ మాత్రమే చేయగలడు అని అనిపించిన క్యారెక్టర్ అనమాట. ఓకే, ఇంకెవరిదైనా పేర్లు, భాషా గారు వస్తే స్టేజ్ మీదకి వస్తే ఒకసారి రండి. భాషా గారు, జోగారావు గారు, ఇంకా ప్రతి ఒక్కరు ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంకెవరి పేరైనా మర్చిపోయి ఉంటే సారీ.